ఈరోజు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను. ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న యాప్‌ని డెవలప్ చేసి, ఒక మెసేజింగ్ యాప్‌ని డెవలప్ చేసి, దాన్ని విదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిప్లాయ్ చేసి, విదేశీ ప్లాట్‌ఫామ్‌లో ప్లే స్టోర్‌లో కూడా డిప్లాయ్ చేసి, అండ్ విదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఆండ్రాయిడ్‌లో డిప్లాయ్ చేసి, దాని యూజర్ బేస్ 100% సర్జ్ అయిందని చెప్పేసి, అది కూడా ఇండియన్స్ డౌన్లోడ్ చేసుకోవడం వలన స్వదేశీ ప్రోడక్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనోళ్ళు డంకా కొట్టడం మొదలుపెట్టిండ్రనమాట. నేను కీగా ఆ వీడియోలో చెప్పదలుచుకున్న విషయమే అది. బేసికల్‌గా ఏందంటే, నాకు ఆ ప్రోడక్ట్ మీద లేకపోతే ఆ జోహో ఆ ప్రోడక్ట్ ఎవరైతే డెవలప్ చేశారో ఆ కంపెనీ మీదనో ఏమీ లేదు. మనము అది డెవలప్ చేయడం వల్ల అక్కడే ఆగిపోతే ప్రాబ్లమ్. సో, చాలామంది ఏందంటే సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేటప్పుడు దా ఆ పర్టిక్యులర్ అరటై తర్వాత, అంటే ఆ చాట్ యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్ తర్వాత రిలీజ్ అయింది ఉలా. అంటే ఒక బ్రౌజర్ బేసికల్‌గా. అండ్ ఆ బ్రౌజర్ క్రోమియం మీద డెవలప్ చేసినారు కాబట్టి అది క్రోమ్ వాళ్ళది, గూగుల్ వాళ్ళది, ఇంకోటి అని చెప్పి చాలా వచ్చినాయి. అది పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే క్రోమియం అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే దానికి బిహైండ్ ద సీన్ ఉన్నది ఎవరు? అంటే ఆబ్వియస్‌లీ యూఎస్ బేస్డ్ కంపెనీ అది గూగుల్. అంటే ఇది ఒక పెద్ద ఏమంటారు? వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ అనమాట. అంటే నీకు కన్వే చేయడం కూడా చాలా టఫ్ అది. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు, కాదనట్లేదు. కాకపోతే దాని కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఓపెన్ సోర్స్ అన్నీ కూడా కమ్యూనిటీ డ్రివెన్ అనమాట. సో, నువ్వు ఎప్పుడైతే ఒక ప్రొప్రైటరీ దాని మీద నువ్వు ఒక ప్రొప్రైటరీ క్రియేట్ చేయడమో, ప్రొప్రైటరీ ప్రోడక్ట్, లేదంటే ఒక కంపెనీ యాజ్ ఎ కంపెనీ మనము ఒక ప్రొప్రైటరీ ప్రోడక్ట్ మీద మనవి డెవలప్ చేసుకోవడము అనేది ఎప్పటికైనా క్రిటికల్. సో, అది చేయలేని రోజు ప్రాబ్లమ్. ప్రొప్రైటరీ అంటే లైసెన్స్డ్ వర్షన్ యాక్చువల్‌గా చెప్పాలంటే దానికి ఒక సపోర్ట్ ఉంటది, ఒక టీమ్ ఉంటది, ఒక కంపెనీ బిహైండ్ ఉంటది. దానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఉంటారు అలా అనమాట. సో, అలా కాకుండా ఓపెన్ సోర్స్ మీద డెవలప్ చేసే వాటికి క్రెడిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటది. ఎందుకంటే అది కమ్యూనిటీ డ్రివెన్ కాబట్టి ఎప్పుడు ఎక్కడైనా అది మెసప్ అయిపోవచ్చు. దాని సపోర్ట్ స్టాప్ అయిపోవచ్చు. లేకపోతే ఎంటైర్ ప్రోడక్ట్ రూయిన్ అయిపోవచ్చు. అది డిపెండ్స్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఏవైతే ప్రొడక్ట్స్ దాని చుట్టూ డెవలప్ అయితున్నాయో వాటన్నిటి మీద కావాల్సిన పేటెంట్స్, లైసెన్సెస్ రిలవెంట్ కంపెనీస్ తీసేసుకుంటాయి. మీకు అర్థమైతుందనుకుంటాను. దీన్ని ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే, నేను ఆల్రెడీ నా అదర్ వీడియోలో చెప్పాను. దీన్ని అంతకంటే సింప్లిఫై చేయడం చాలా కష్టము. అక్కడ ఆగిపోవద్దండి అని చెప్పిన దానికి అబ్బబ్బబ్బబ్బా! ఒక్కొక్కరు ఏమి కామెంట్లు రాసినార్రా నాయన! మీకు మీ దేశభక్తికి దండం రా బాబు! సీరియస్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇండియా అంటే చాలా లవ్, చాలా ఎఫెక్షను. అండ్ అలాంటిది అసలుగా మీరే దేశభక్తులైనట్టు కామెంట్లున్నాయి దాంట్లో. నేను అన్ని కామెంట్స్ అన్ని డిలీట్ చేసేసినాను అండ్ డిజేబుల్ కూడా చేసేసినా ఇప్పుడు యాక్చువల్‌గా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక భారతీయునిగా ఇన్ని దేశాల్లో వర్క్ చేసిన వాడిగా, ఇన్ని దేశాల్లో క్లయింట్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాడిగా, ఇన్ని దేశాల్లో కంపెనీ రన్ చేస్తున్న వాడిగా, నేను చెప్తున్నాను కోర్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అనేది మనం ఆలోచించుకోకుండా ముందుకెళ్తున్నాము. అంటే ప్రపంచానికి భారతదేశం సత్తా చూపియాలా అని చెప్పి తొందరగా ఏదో చిల్లరవి చేసి దాని మీద పబ్లిసిటీ చేసుకొని మనము గ్రేట్ అని ఏమంటారు? ప్రపంచం ముందర పెట్టాలి అనే ఒక ప్రాసెస్‌లో ఒక కంట్రీ యాజ్ ఎ హోల్ ఎలా రిప్లై ఇయ్యాలి అనేది మిస్ అయితుందేమో అనేది నా ఫీలింగ్ యాక్చువల్‌గా. మీరు ఆలోచించుకోండి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తే దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ నేను జరగాలనుకున్నది ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా మళ్ళీ నా ఒపీనియన్ మాత్రమే. అదేంటి అంటే ఫస్ట్ మన కోర్ ఐడెంటిఫై చేయాలి. ఇండియా స్ట్రెంగ్త్స్ ఏంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఒక్క హెచ్-1బీ మీదనే హెచ్-1బీ అనేది మాక్సిమం ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఐటీ సెక్టార్ నుంచి ఉండడంతో ఒక ఐటీ యాప్‌ని డెవలప్ చేసి, ఒక ఐటీ బ్రౌజర్‌ను డిప్లాయ్ చేసేసి, మనం ఏదో వాళ్ళకు ఒక సమాధానం చెప్పినాము, మనం స్ట్రాంగ్ అని చెప్పేసి అని ఫీల్ కావడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇండియా స్ట్రెంగ్త్ డిఫరెంట్ అసలు. అది ఇంకా స్ట్రాంగ్‌గా రిప్లై ఇయ్యొచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి యంగెస్ట్ పాపులేషన్ ఏ కంట్రీలో లేరు.
చాలా కంట్రీస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది ఏజ్డ్ పాపులేషన్. అండ్ అందుకే చెప్తున్నాను ఇండియా స్ట్రెంగ్త్ అనేది డిఫరెంట్ యాక్చువల్‌గా. ఫర్గెట్ అంటే ఐటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐటీ ప్లేయింగ్ మేజర్ రోల్ యాస్ వెల్. ఐటీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఐటీ పార్ట్ ఆఫ్ ఇట్ కూడా. కాకపోతే అట్ ది సేమ్ టైమ్ ఏందంటే స్వదేశీ ప్రోడక్ట్ అనేది షుడెంట్ బి లిమిటింగ్ టు ఓన్లీ ఐటీ. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే ఓన్లీ ఐటీ మీదనే ఆధారపడి ఉండకూడదు స్వదేశీ ప్రోడక్ట్ అని చెప్పేసి. సరే, ఇప్పుడు మీకు ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి నేను ఒక చిన్న ఇది చెప్పేసి నేను ముగిస్తాను. మన ప్రతి దేశానికి ఒక 4 విషయాలైతే పక్కా తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు స్వదేశీ అని గర్వంగా చెప్పుకోవాలి అనుకుంటే వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఇవ్వగలిగినవి 4 ఉండాలని నేను నమ్ముతాను. వాటిలో ముఖ్యమైనది ఒకటి స్వచ్ఛమైన గాలి. ఎందుకంటే గాలి పీల్చుకోకపోతే చచ్చి ఊరుకుంటావు. ఓకే, స్వచ్ఛమైన నీరు తాగడానికి కావాల్సినవి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఖానా కపడా ఔర్ మకాన్, దాంతోపాటు పీల్చడానికి గాలి కూడా కావాలి రేపు. అప్పట్లో గాలి అంటే ఫ్రీ అనుకున్నారు, ఇప్పుడు అది కూడా కష్టం కాబట్టి, స్వచ్ఛమైన గాలి దొరకడం కూడా కష్టం కాబట్టి అదొకటి యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి మనిషికి 2 ఉంటాయి, నీడ్స్ అండ్ వాంట్స్. నీడ్స్ అంటే అవసరాలు, అవి లేకుంటే మనం ఈరోజు సర్వైవల్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ కాదు. చెప్పే కదా ఇందాక, గాలి, మంచి ఆహారం, ఉండడానికి మంచి ఇల్లు, స్వచ్ఛమైన నీరు. ఈ ప్రాథమిక అంశాలను మనం చూసుకుంటే ఇండియా దాంట్లో చాలా స్ట్రాంగెస్ట్. మనకు కావాల్సినవి ఉన్నాయి. అండ్ వాటిని మనము స్వదేశీలాగా ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తే అంటే ఫ్యూచర్లో అన్ని కంట్రీస్కు దాని అవసరం ఉంటుంది. సో ఆ వేలో ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఒకటి నీడ్స్ అని చెప్పాను, రెండోది వాంట్స్, కోరికలు. రోలెక్స్ వాచ్ పెట్టుకోవడం కోరిక. అది నీ చేతికి రోలెక్స్ వాచ్ ఉన్నా లేకున్నా నువ్వు ఉంటావు. లేదు ఒక మంచి ఏమంటారు అది, గోల్డ్ చైన్ వేసుకున్నా నువ్వు ఉంటావు, గోల్డ్ చైన్ వేసుకోకున్నా నువ్వు ఉంటావు, మంచి సూట్ వేసుకున్నా ఉంటావు, వేసుకోకున్నా ఉంటావు, రైట్. సో ఇది ప్రాథమికం కాదు. కోరిక ఏంటి అంటే ఉన్నదాన్ని బెస్ట్గా తీసుకోవడం అనమాట. అంటే ఒక వెహికల్ ఉండాలి, సైకిల్ మీద పోవచ్చు ఒక చోటికి, కారులో వెళ్ళొచ్చు, కారులో మారుతి 500 వెళ్ళొచ్చు, ఒక మంచి ఎస్యూవీ మోడల్ తీసుకొని వెళ్ళొచ్చు, ఓపెన్ టాప్ కార్లో వెళ్ళొచ్చు, రైట్. ఇవన్నీ కోరికలు. అంటే నీ కోరికలు ఒక చోట అనేది ఆగిపోతాయి కంపల్సరీ. ఈ అరక్తాయి కానీ యాప్ కానీ లేకపోతే ఈ ఊలా కానీ ఇవన్నీ కూడా నా దృష్టిలో ఏంటంటే అభివృద్ధి కాదనట్లేదు. కాకపోతే అంతకంటే ముందు మనం ఫిక్స్ చేయాల్సిన బేసిక్ నీడ్స్ కొన్ని ఉన్నాయి. అండ్ వీటిని డెవలప్ చేసే ప్రాసెస్లో మనము ఐడెంటిఫై చేయాల్సిన కోర్ వేరే ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, నేమ్ ఇట్ అవుట్. ఐటీ టర్మినాలజీలో మన పునాదులు, మన భూమి మనం ముందు తయారు చేసుకోగలగాలి, దాని మీద మనం కట్టగలగాలి బిల్డింగ్లో. అప్పుడు గర్వంగా చెప్పుకుందాం, తప్పేం లేదు, తొందరపడాల్సిన అవసరం ఏం లేదు ఈ ప్రాసెస్లో అంటున్నాను. ప్రపంచానికి ఆల్రెడీ భారతదేశం అంటే ఏందో తెలుసు, భారతదేశం గొప్పతనం తెలుసు, భారతీయులు ఏం చేయగలరో తెలుసు. ఎందుకంటే మీరు యూఎస్ తీసుకుంటే అన్ని సీనియర్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే, అందులో డౌటే లేదు. కాబట్టి తొందరపడి కమెంట్స్ పెట్టొద్దండి. ఈ వీడియో కూడా పూర్తిగా చూస్తే ఇక్కడ దాకా వచ్చింటే కమెంట్స్లో ఆలోచించి కమెంట్స్ పెట్టండి. మనకు బేసిక్ నీడ్స్ ఏవైతే అవసరమో ముందు అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి. టెక్నాలజీ సైడ్ అభివృద్ధిని చూపించాలి అనుకుంటే మనకు కావలసిన వనరులను ముందు ఆ బేస్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవాలి. దాని మీద మనం బిల్డ్ చేసుకోగలిగితే ఇదంతా ఒక రోజులో అయ్యే పని కాదు. కాకపోతే ప్రతిరోజు మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి మనమైతే అక్కడ ఉంటాము. ఒక ట్రంప్ కంపిటీషన్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక పక్క దేశం వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు, లేకపోతే ఓన్లీ సర్టెన్ రీజన్స్కు రియాక్ట్ అయ్యి మనం ఆ రోజు చేసే పనులను మనం ఏ రోజైతే మానుకొని ఒక ప్రాసెస్ ప్రకారము ఒక విజన్తో ముందరికి వెళ్తామో అప్పుడే భారతదేశం అనేది ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. ఈ విషయాన్ని ఎన్ని రోజులు మనం పక్కన పెడతామో అన్ని రోజులు మనం సఫర్ అవుతూనే ఉంటాము.
ఏదో ఒక రకంగా మనకు ఆ డిపెండెన్సీ అనేది ఎస్టాబ్లిష్ అయితేనే ఉంటుంది. అండ్ ఏదో ఒక రకంగా మనం దెబ్బ తింటూనే ఉంటాము. దెబ్బ తిన్న ప్రతిసారి ఇట్లా ఓవర్ రియాక్ట్ కావడము, మళ్ళీ సప్రెస్ అయిపోవడము ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కోర్ని అర్థం చేసుకునే వాళ్ళు మన లీడర్షిప్ టీంలో ఉన్న ప్రాబ్లమే. ఇటువంటి కోర్ని అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ప్రాబ్లమే. కోర్ని అర్థం చేసుకోకుండా ఒక చిన్న చిన్న వాటిని చూసి మేము గొప్పగా చేసినామని చెప్పుకోవడం వలన ప్రపంచం దృష్టిలో జోకర్స్ అయిపోవడం తప్పితే ఏం ప్రయోజనం ఉండదు. నేను చెప్తున్నా మళ్ళీ. ఆలోచించండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.